గుడివాడ అమర్నాథ్ గారు, కరణం ధర్మశ్రీ గారు, చింతలపూడి వెంకటరామయ్య గారు, గోర్లె కిరణ్ కుమార్ గారు వీళ్ళందరూ వస్తే, పాలవలస విక్రాంత్ గారు వీళ్ళందరూ వచ్చి మీ కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్ళటం, మిమ్మల్ని రాజమండ్రి జైలు నుంచి జక్కంపూడి రాజు గారు 100 వాహనాలతో తీసుకురావడం, ఏది గుంటూరు వరకు తీసుకొస్తే చాలామంది మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో ఉన్న సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రాంబాబు గారికి మద్దతు పలికారు అన్న తర్వాత నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని పార్టీలో ఉన్న సామాజిక వర్గం కాకుండా పార్టీ వెలుపల ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని ఆయన మాటల్ని ఖండిస్తున్నారు, విమర్శిస్తున్నారంటే సామాజిక వర్గం యొక్క మద్దతు మీకు పూర్తి స్థాయిలో లభించిందని అర్థమవుతారు. అంబటా గింబటా నరికేస్తామని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక్కసారిగా మీరు వైకాపాకి మీరు ఫేస్ ఆఫ్ ద వైకాపా అయిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. దీనిని చుక్కానిగా పట్టుకొని వైకాపా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుందని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు రాష్ట్రంలో. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు రాంబాబు? ఇక్కడ ఇందాక మీరు 2-3 పాయింట్స్ చెప్పారు. ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, వెంకటరామయ్య, జక్కంపూడి రాజా, పాలవలస విక్రాంత్, కిరణ్ కుమార్, నిశాంత్ గారు, నిశాంత్, కన్నబాబు, అందరూ దే ఆర్ వెరీ యాక్టివ్. నేను ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళానో అప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ ఆ యాక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, నాట్ ఓన్లీ ఈ ఫిజికల్ ఈ మాటలు కాదు, వాళ్ళ మూమెంట్స్ ఏంటి. మీరు ఇందాక చెప్పినట్టుగా వైజాగ్ ఉత్తరాంధ్ర నుంచి 350 కార్లతో ఓన్లీ కాపులు వచ్చారు. అంటే ఏంటి, ఆ ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ బుచ్చి చౌదరి గారి వ్యవహారం నేను చూశాను. ఇంతవరకు కామెంట్ చేయలేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి కామెంట్ చేయక తప్పదు. బుచ్చి చౌదరి గారు వయసులో మాకన్నా పెద్దవాడు, సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. ఆయన ఎందుకు అలా మాట్లాడతాడో నాకు అర్థం కాల. నేను నిన్న ఒక వీడియో చూసా. నేను చంద్రబాబు నాయుడు గారిని కులం పెట్టి తిట్టాను అని చెప్తున్నాడు ఆయన. నేను ఇందాక చెప్పానే, నేను ఏదైతే ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాన్ని చదివి వినిపించా మీడియా ముందు, దాన్ని పెట్టాడు. అంత కట్ చేసి పెట్టి, ఇదిగో అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని నా కొడకాన్ని తిట్టాడు అని పెడుతున్నాడు. పెడితే మళ్ళీ కేసు పెట్టుకోమని ఎవడు కదన్నాడు. నిజంగా నిజమైతే ఒకసారి కేసు పెట్టారు, దాని మీద ఇల్లు ఇచ్చాను, మళ్ళీ రిమాండ్ రిపోర్ట్ రాశారు, తప్పు రాశారు, దాన్ని ఎక్స్పోజ్ చేశాను. ఎక్స్పోజ్ చేసిన ఆ ముక్కను పట్టుకొని ఏదో విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మాకు అధికారం ఉంది, మేము తలుచుకుంటే నరికేస్తాం, ఆ గుమ్మం దాటి బయటికి రారు అన్నాడు. మీరు చేసింది అదే మొన్న, గుమ్మం దాటి బయట రాకుండా 7:30 గంటల సేపు ఆపారు కదా నా భార్య పిల్లల్ని. ఇప్పుడు గుమ్మం నుంచి దాటి బయటకు వచ్చాం కదా, బయటకు వచ్చిన ఏం చూపిస్తున్నాం మేము నీకు, సామాజిక వర్గం మొత్తం, మీ సామాజిక వర్గం చౌదరి గారు, మీ సామాజిక వర్గం గడప దాటి రాకోకుండా అధికారం ఉందని మీరు పెచ్చు రేగిపోతున్నారే. మీరు అధికారం ఉండంగానే గడప దాటి వచ్చాం. ఉత్తరాంధ్ర నుంచి బలోమంటూ వచ్చారు, రాయలసీమ నుంచి కూడా వచ్చారు బలోమంటూ. అన్ని ప్రాంతాల నుంచి నా సామాజిక వర్గం కమ్ముకుంది. అది మర్చిపోతున్నావు బుచ్చయ్య చౌదరి, నువ్వు గుర్తుపెట్టుకో. మీరు ఈ విధంగా రెచ్చిపోయి మీరు నాశనం చేసుకుంటారు, దానిలో ఏమి సందేహం లేదు. అంబటి లేదు, గిమ్మటి లేదు, నరికేస్తామంటావా? ఏం నరికేది నువ్వు? నరికితే నరికించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నావా? మేమన్నా తక్కువలో ఉన్నావా? మాకు సామాజిక వర్గం లేదా? చంపించుకోవాలి, నరికించుకోవాలి అంటే మీరు అధికారంలో ఉంటే మీరు చంపితే చచ్చిపోవాలి, మీరు నరికితే నరికిపోవాలి. ఏంటిది? ఏదో ధనమదం, అధికార మదంతో, ఆ అధికార మదం కూడా కాపులేసిన భిక్ష, గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. కేవలం పవన్ కళ్యాణ్ చూసి కూటమికి బలపరిచి మేము వేసిన భిక్ష వల్లే, కాపు సామాజిక వర్గం వేసిన భిక్ష వల్లే చంద్రబాబు నాయుడు వాళ్ళ అధికారంలో ఉన్నాడనేటువంటి విషయాన్ని విస్మరించి మీరు మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో మీరు ప్రైవేట్గా కూడా పవన్ కళ్యాణ్ చాలా దూషణగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆయన తెలుసుకుంటాడు లేదు, అది వేరే అంశం. కానీ ఖచ్చితంగా దీనికి మళ్ళా మూల్యం చెల్లించాలి. మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా టోటల్గా మూల్యం చెల్లిస్తుంది. వాళ్ళ బుచ్చి చౌదరి చేస్తున్నటువంటి అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు. అంబటి లేదు, గిమ్మటి లేదు, నరికేస్తాం, చూస్తాము, వాటన్నిటి పరిస్థితి కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా బుచ్చి చౌదరికి చెప్పదలుచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా రోడ్డెక్కి బైఠాయించింది పవన్ కళ్యాణ్ గారే కానీ, ఆ రోజు బుచ్చయ్య చౌదరి గారు ఎక్కడున్నారు, ఇంకో చౌదరి గారు ఎక్కడున్నారు, ఇవాళకి చాలా మంది మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు. శ్రీకాంత్ గారు, ఈ మధ్యన సార్ కందుకూరులో ఒక సంఘటన జరిగినప్పుడు రాయలసీమ నుంచి బలిజీలు వచ్చారు, పెద్ద ఎత్తున వచ్చారు. అక్కడ దాసరాము కూడా ఒక మాట మాట్లాడాడు. దాసరాము ఏమి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడ్డాడు.
ఆయన ఒక మాట చెప్పాడు, ఆయన పక్కన ఉన్న మన బలిజ సామాజిక వర్గానికి, చంద్రబాబుని తీసుకెళ్ళి లోపల పెడితే మీరందరూ ఊళ్ళో వెళ్ళి పారిపోయారయ్యా, చివరికి మా పవన్ కళ్యాణ్ వచ్చి రంకెలేసిన తర్వాత మీరు బయటకు వచ్చారని చెప్పాడు. ఈజ్ ఎ ఫ్యాక్ట్, ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఇదే లోకేష్ వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు, పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్డు మీద పడుకుని మళ్ళా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా ఉంటారు. తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి లోపలికి వెళ్ళి పరామర్శించి వెలుపలికి వచ్చిన తర్వాత లోకేష్ గారు, బాలకృష్ణ గారు వెళ్ళారు ఆ ప్రెస్ మీట్ లో. తర్వాత వాళ్ళు జాయిన్ అయ్యారు. అప్పుడే కదా మీకు అసలు ఊపు వచ్చింది. అప్పుడు దాకా మీరు అసలు ఎక్కడున్నారు ఎవరికి తెలియదు. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. కానీ ఇవాళ మీకు అధికారం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు మీ పక్కన ఉన్నాడు, కాపులు కూడా మీ పక్కన ఉన్నారని భ్రమిస్తున్నారు. అందువల్ల అంబటి లేదు, గిమ్మటి లేదు, వాడిని నరికేస్తాం, వీడిని నరికేస్తాం, మేము తలుచుకుంటే గడప నుంచి బయటికి రాని అనే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడిన దానికి మీరు ఖచ్చితంగా అనుభవిస్తారనేది నా అభిప్రాయం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.